ఈరోజు మహిళా సోదరిమణులందరూ కోటి లింగాలతో ఈశ్వరుని మట్టి లింగాలు చేసి కార్తీక మాసం కాశీకి తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే 2 లక్షలు శివలింగాలు పూర్తయినాయి. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. శ్రీరాములు ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మన హిందూయిజంలో ఉన్నది కాబట్టి ఇది ఒక భక్తిని, ఒక సేవా కార్యక్రమాలకు స్ఫూర్తినిస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇవి ఎందుకు అనే దానికన్నా, ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు అనే దానికన్నా ఇవి ఒక సొసైటీలో ఒక డిసిప్లిన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం వెళ్తుంది. ఒక ధార్మిక సిద్ధాంతం, హిందూ ధర్మం పురాతనమైన ధర్మం, ఈ ధర్మాన్ని గురించి ప్రజల్లో తీసుకుపోవటం ఎంతైనా ముఖ్య విశేషంగా ఉంటుంది. మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మహిళా సోదరిమణులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటివి ఒక ఖర్చు అనేది కన్నా శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆ శ్రమ, భక్తి చేయటంతో వీరికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటారు. కాబట్టి వీరిని ఎన్ని విధాల, ఎన్ని రకాల వాళ్ళని గౌరవించడం తక్కువగానే ఉంటుందని తెలియజేస్తున్నాను. నేను మా అమ్మగారి ఊరు మదనపల్లి. నేను మదనపల్లిలోనే పుట్టాను. 100 రూపాయలు రాయలసీమ బిడ్డని. గత 50 సంవత్సరాలుగా నేను పరిశ్రమలు పెట్టుకున్నప్పటి నుంచి పరిశ్రమలకు రాయలసీమ బోర్డు అని నా ఇండస్ట్రీస్కి అంతా తగిలిస్తూ వచ్చాను. గత 30 సంవత్సరాలుగా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అని పేరుతో సమైకాంధ్ర కోసం పోరాడాను. రాయలసీమ హక్కుల కోసం పోరాడాను. రాయలసీమ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు హక్కుల కింద తీసుకురావటం జరిగింది. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు తీసుకుని వచ్చాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు జిల్లా వాసి. భగవంతుడు వెంకటేశ్వరున కరుణతో వారు ముఖ్యమంత్రి కావటం, పలుమార్లు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉన్నారు. మరి మిగతా వాళ్ళకు చేయలేదంటే మిగతా వాళ్ళు వారి చేతనంత చేస్తారు, కానీ చేయవలసిన పని ఇంకా ఎక్కువగా ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. తెలుగు గంగ తీసుకొని వచ్చారు ఎన్టీ రామారావు గారు. మంత్రినీవా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉన్నది. మరి అలాగే ఇప్పుడు కొత్త మీరు విన్నారు, కొత్తగా పెన్నాని కూడా కలుపుతాము అని గోదావరి నీళ్ళతో. ఇది భగీరథ యజ్ఞం కన్నా గొప్పది. మరి ఇటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నందున, ప్రధానమంత్రి మోదీ గారికి దగ్గరగా ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాయలసీమ రత్నాల సీమ దిశకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాను. ఆయన అన్ని ప్రాంతాలని చూసుకొని ముందుకు వెళ్తున్నాడు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తున్నది. ప్రధానమంత్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది. నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు. అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో, మోదీ గారి ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం, ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది. సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందుకు తహతలాడుతున్నాడు. ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు. అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు. అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మోదీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి. దీన్ని
లిటిగేషన్స్గా తీసుకురావద్దండి సబ్జెక్టులని. మీడియా కానీ ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురండి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సిద్ధేశ్వరంని ఐకాన్ బ్రిడ్జ్ని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ బ్రిడ్జ్గా చేయాలని అప్పుడున్న ప్రభుత్వం, నేను చైర్మన్గా ఉన్నాను, పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా. నేషనల్ హైవే మా కింద ఉన్నది, దాన్ని పుష్ చేశాను. బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా పాజిటివ్ రెస్పాన్స్ చేసే దిశలో ముందుకు పోతామన్నారు. అలాగే మా రాయలసీమ ప్రాంతం రత్నాలసీమ మారేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలాగే హైకోర్టు బెంచ్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు వచ్చింది తీసుకోవాలి మనం, దాన్ని తిరగాసు పెట్టి అది రాకుండా చేసుకుంటే చందమామ రావే జాబిలి రావే అన్నట్టు ఉంటుంది. చందమామ రాదు, జాబిలి రాదు. మీరు దయచేసి అర్థం చేసుకొని వచ్చేటివి తీసుకోవాలని లాయర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏది ఇస్తారో అది ముందు తీసుకోండి, తర్వాత ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉంటే మళ్ళీ మనం తీసుకోవచ్చు. వచ్చేదానికే మనం ఇబ్బందులు పడుతూ అది వద్దు ఇది వద్దు మాకు ఇది కావాలని అంటే అది పోతుంది ఇది పోతుంది అని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్, గత 5 ఏళ్లలో తాగునీటి ప్రాజెక్టులు నత్తనడకన సాగాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది పూర్తిగా జరుగుతుందా లేదా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. అంటే ఒక రాయలసీమ వాసిగా మీరు గతంలో ప్రాజెక్టుల పైన పోరాటం చేశారు. ఇక్కడ రాయలసీమలో ఈ హంద్రీనివా గాలేరు నగరి పూర్తవుతున్న నమ్మకం మీకుందా? సస్యశ్యామలు అవుతుందా రాయలసీమ? చూడండి, బ్యాంక్రప్ట్ స్టేట్గా బయటకు వచ్చింది. మనం ఎవరు అడగకుండానే ఆయన ఇవి చేయాలనే తాపత్రయం ముందుకు చూపించారు. ఆయన తపన మనం అర్థం చేసుకోవాలి. మోదీ గారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఏ రాష్ట్రానికి లేదు, ఏ చీఫ్ మినిస్టర్కి లేదు, అంత ఆశీస్సులు నిండుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఎందుకు కారాదు అంటే ఎవడైనా అడ్డం వేస్తే తప్ప కారాదు అనేది ఉండదు. సో 100కి 100 అయ్యే దిశలో పోతుంది. ఎప్పుడు కానీ మనము పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారా లేదా అని మనం చూడాలి. మన కథలు చెప్తున్నారా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ మనం లాగదీయకుండా దానికి ఎలా మద్దతుగా ముందుకు పోతే బాగుంటుంది దానికి ప్రజలు కానీ అధికారులు కానీ లేకపోతే మీడియా కానీ సపోర్ట్ ఇస్తే అది ముందుకు పోతుంది. కనీసం ప్రతిపక్ష హోదాలో లేని జగన్మోహన్ రెడ్డి 1.5 నెల ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు సార్. ఆయన లోక్యానికి వదిలేస్తామండి. ఇప్పుడు రాజకీయం అది, ఈ రాజకీయం మహాభారతం పుట్టినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాదు, యుగాలుగా ఉన్నాయి ఈ రాజకీయాలు. సో ఇవి ఉంటాయి, ఇవి దాని గురించి మనం పెద్దగా పట్టించుకునే పని లేదు. ఒక్కొక్కరు పాజిటివ్ ఇది వేస్తే కంప్లైంట్స్ కానీ ఇస్తే ఆ పాజిటివ్ కంప్లైంట్స్ బాగుంటాయి, కానీ అనవసరం కంప్లైంట్లు ఇస్తే అది వాళ్ళకే బెడ్స్ కొడుతుందని తెలియదు. సార్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడు, రాయలసీమలో ఫ్యాక్సినేషన్ లాంటిది కూడా చూస్తుంటారు. అంటే నిజంగా ఇప్పుడు శాంతి భద్రతలు లేవా రాష్ట్రంలో? మీకు నేను చెప్పాలంటే ఫ్యాక్షనాలకు పుట్టినిల్లు మా రాయలసీమలో కర్నూలు జిల్లా ఒకటి మొట్టమొదటి వస్తూ ఉంటుంది. చాలా తాపత్రయపడి ఫ్యాక్షనాన్ని అనగొట్టే దాంట్లో నేను ప్రముఖ పాత్ర వహించాను. అట్లా ఇట్లా కాదు, ఆ అనగొక్కే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో ఏమాత్రం వెనక తీయడు. మేము కొద్ది లెవెల్ చేస్తే ఆయన 100కి 100 చేయగల కెపాసిటీ ఉండేవాడు. తప్పకుండా అటువంటివి రాకుండా చూసుకుంటాడు ఆయన. అలాగే అవతల వాళ్ళు కూడా రెచ్చిపోకుండా రెచ్చగొట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. సార్, రాయలసీమలో బకాసులో పేటర్ అయిపోయి ఆర్టీఓ కార్యాలయాన్ని సైతం తగలబెట్టారు. దీన్ని ఎలా పరిగణించాలి? మీడియాలో మేము చూస్తూనే ఉన్నాం కదా, దాని మీద కేసులు నడుస్తున్నాయి, తీవ్రతగా ఉన్నది. దాని గురించి మళ్ళీ మనం చర్చించాలి. ఒక పెద్ద అంటే మాజీ మంత్రి అందులోనూ కీలకంగా ఉన్న వ్యక్తి, అట్లా కామెంట్లు మనం వద్దులేండి. ఎట్లా న్యాయం తెలిసిపోతాం కదా, ఏం చేశారు, ఎవరు ప్రోత్సాహం అన్నీ తెలిసిపోతాయి. మనం ఒకరి మీద ఇప్పుడు ఆ కామెంట్లతోనే రాష్ట్ర పరిపాలన ముగిసిపోతుంది. అది లేకుండా జరుగుతుంది. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఏమీ దాంట్లో ములాది లేకుండా ఎవరు దాంట్లో ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. మనం దాని గురించి ఇండివిజువల్గా మనం మాట్లాడే పని లేదని